ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఇండియా ఒక ర్యాంక్ 71గా ఉంది ఇప్పుడు 2025కి. అదే ప్రీవియస్ ఇయర్ 2024లో చూసుకున్నట్టయితే మన ఇండియా ర్యాంక్ 64గా ఉండేది. సో ఇప్పుడు ర్యాంక్ అనేది తగ్గి 71కి వచ్చిందనమాట. అండ్ ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే టాప్ కంట్రీస్ ఏంటి అంటే ఫస్ట్ హైయెస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి కంట్రీ స్వీడన్, ఆ తర్వాత ఫిన్లాండ్, డెన్మార్క్ అండ్ నార్వేగా ఉన్నాయి. అసలు ఒక్కసారి ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ గురించి చూసుకున్నట్టయితే ఈ ఇండెక్స్ ఏం మెజర్ చేస్తుంది అంటే ఒక కంట్రీస్ ఒక ఎకానమీ అనేది ఉంటుంది కదా, ఆ ఎకానమీ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి క్లీనర్ ఫ్యూయల్స్కి ఎలా వెళ్తుంది అంటే ఈ ట్రాన్సిషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో చెప్తారనమాట. సో ఇందులో దాదాపు 43 పారామీటర్స్ ఉంటాయి. ఈ 43 పారామీటర్స్ గాను 0 to 100 మధ్యలో స్కోర్స్ ఉంటాయి. ఈ స్కోర్స్ను బట్టి మనకి ర్యాంకింగ్ అనేది ఇస్తూ ఉంటారు. ఒక కంట్రీ ఈ ర్యాంక్, ఇంకో కంట్రీ ఈ ర్యాంక్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ ర్యాంకింగ్ని బట్టేసేసి మనకి ఆ కంట్రీ ఎలా ట్రాన్సిషన్ అవుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. అసలు ఒక్కసారి ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ ఏదైతే ఉందో అందులో 2 మెయిన్ ఆస్పెక్ట్స్ చూస్తారనమాట. అవేంటివంటే ఫస్ట్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అంటారు. అంటే ఏంటి, ఎనర్జీ సెక్యూరిటీ కానీ, ఈక్విటీ కానీ, సస్టైనబిలిటీ గురించి చూస్తారు ఇందులో. రెండోది ట్రాన్సిషన్ రెడీనెస్, అంటే ఒక కంట్రీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వాటి రెగ్యులేషన్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, సో ఎలా ఈ ట్రాన్సిషన్కి హెల్ప్ అవుతున్నాయి అనేది చూస్తారనమాట. 2 మెయిన్ ఆస్పెక్ట్స్ చూస్తాయని చెప్పాం కదా, అవేంటివంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ ఒకటి, రెండోది ట్రాన్సిషన్ రెడీనెస్.